అందరికీ గుడ్ మార్నింగ్. మొత్తానికి వెల్కమ్ టు టీ9 న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. బోనస్పై మాఫియా ఫోకస్ అని చెప్పేసి పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు సన్నబియ్యం, అక్కడ ధాన్యం వ్యాపారులు బరితెగింపు, బోనస్ కొట్టేసేందుకు వందల లారీల్లో తరలింపు, అక్కడ క్వింటాల్కు 2000కే కొనుగోలు, అక్కడ క్వింటాలు 2000కే కొనుగోలు చేస్తున్నారు, అంటే ఇతర రాష్ట్రాల. ఇక్కడ బోనస్తో కలిపి 2820 రూపాయల విక్రయం. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి రాక అప్రమత్తమైన రేవంత్ ప్రభుత్వం సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆ లారీలకు బ్రేక్, గొడవలు, పోలీసుల కేసులు అని చెప్పేసి పోలీసులు కేసులు పెడుతున్నారు. మొత్తానికి ఈ బోనస్ పైన మాఫియా ఫోకస్ పెట్టింది. కొంతమంది దళారులు ఉంటారు కదా, ఆ దళారులు చేసిన పనికిరాని పనులు ఇవన్నీ. మొత్తానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి కూడా మన తెలంగాణ ప్రజల పేర్లు చెప్పేసి దోచుకొని పోతుంటారు అన్నట్టు. అక్కడికి 820 రూపాయలు డిఫరెన్స్ అన్నట్టు. ఇక వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ విధంగా దోచుకొని పోతున్నట్టు. టన్నుల్లో లారీలు వస్తున్నాయి. అక్కడ లారీలు వచ్చేసి మొత్తానికి దోసుకపోతుంటే ఎట్లుంటుంది అంటే మన బడ్జెట్ పోతున్నట్టు బయటికి, ఆ విధమైన పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించిన మొత్తానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లారీలకు చెక్ పెట్టేస్తున్నారు. అక్కడ మొత్తానికి సీజ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు. ఖమ్మంలో అయితే అదే పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించిన వార్త. 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీతో పాటు రంగం సిద్ధం. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుకు రంగం సిద్ధం. సిరా నెట్వర్క్స్ ఎల్సీజీసీ రెగ్యులేషన్ గ్రూపు 300 కోట్ల పెట్టుబడులు, 2500 మంది యువతకు ఉపాధి. ఐటీ పరిశ్రమ శాఖ శ్రీధర్ బాబు వెల్లడి. దాంతోపాటు ఆ కంపెనీల ప్రతినిధులతో చర్చలు చేస్తున్నారు మన మంత్రి శ్రీధర్ బాబు. నిజం చెప్పాలంటే శ్రీధర్ బాబు మాత్రము అసలు అందరూ మంత్రులు, పెద్ద క్యాబినెట్ మంత్రులు అక్కడక్కడ కామ్గా ఉన్న పరిస్థితి ఉన్నా కానీ శ్రీధర్ బాబు మాత్రము చాలా కష్టపడుతున్నారు. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంత కష్టపడుతున్నాడో రేవంత్ రెడ్డితో బాటుగా అంతకు సమానంగా ధీటుగా పనిచేస్తున్నాడు శ్రీధర్ బాబు. కానీ గ్రేట్, ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టపడుతున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీలో మొత్తానికి 300 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు సంబంధించిన కంపెనీలు. దాంతోపాటు 2500 మందికి ఉపాధి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. కాబట్టి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, కంపెనీలను పెడుతున్నారు. దానివల్ల మెయిన్గా ఉపాధి దొరికితే మాత్రం అన్నిటికీ బెటరే. కావాల్సింది ప్రజా సంక్షేమ పథకాలు కాదు. ప్రజా సంక్షేమ పథకాలు పెట్టేసి ప్రజలను అనవసరంగా బద్దకస్తులను చేయాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ ద ట్యాక్స్ పేయర్. ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేస్తేనే గవర్నమెంట్ నడుస్తుంటుంది. ఎకనామికల్గా మనం డెవలప్ చేయాలి అంటే అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి. ఆ విధంగా రేవంత్ సర్కార్ మాత్రం దాని మీదనే ఫోకస్ పెట్టి ఇప్పుడు ఒకరికి 2500, 3000, 5000 ఇచ్చేసి ఏమంటారు నెలకింత ఇస్తామని చెప్పేసి అనేకంటే వానికి 10,000, 20,000 పని చూపిస్తే వాడే పని చేసి ఆ 5,000-6,000 నీకే ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్కి. అంటే నిత్యావసరాల్లో కూడా జిఎస్టీ కడతారు కదా ప్రతి ఒక్క దానికి. కూరగాయలు కొన్నప్పుడు ట్యాక్సులు లేవా, లేకపోతే సరుకులు కొన్నప్పుడు ట్యాక్స్ లేవా, ప్రతిదాని మీద ట్యాక్సులు కడతారు కదా. ఆ విధంగా ఎకనామికల్గా రాష్ట్రానికి బడ్జెట్ వస్తుంది, దేశానికి బడ్జెట్ వస్తుంది. ఆ విధంగా పెట్టుబడులు వస్తాయి, ఆ విధంగా కంపెనీలు వస్తాయి. ఆ విధంగా డెవలప్ చేసే తరహాలో ఉండాలి తప్ప ఇక్కడ మనం చేసే పని ఏదైనా కానీ ఈ యొక్క ప్రజా సంక్షేమం అని చెప్పేసి వాడిని బద్దకస్తం చేయకుండా ఉపాధి సృష్టిస్తే చాలు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్గా ముందుకెళ్ళిపోతుంది అన్నట్టు, అభివృద్ధి మీద ఫోకస్ పెడుతుంది. సో ఫ్యూచర్లో మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా చేయడం అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం అలాగే చేయాలి. నిజం చెప్పాలంటే ప్రజలకు ఉపాధి కల్పిస్తే చాలు, ఆటోమేటిక్గా అన్నీ వచ్చినట్టే. సో దానికి సంబంధించిన వార్త.